తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు. వీరితో మాట్లాడి ఏప్రిల్ మాసంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, మెరుగైన ఫలితాల కోసం మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో గురుగారి మాటల్లో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ప్రశ్న, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను గురుగారు. మీ ఆశీర్వాదాలు ఎప్పుడు ఎప్పుడు ఉంటాయి. దేవుడి ఆశీర్వాదాలు కూడా మీకు ఖచ్చితంగా చాలా ఉంటాయి. సంతోషం అండి. ఈ పరిచయం ఇప్పటిది కాదు, అవును. వాస్తవానికి 2 ఏళ్ళు అయిపోయింది. కాకపోతే వీడియో త్రీ ఇయర్స్ అయిందండి సుమన్ టీవీలో నేను చెప్పడం స్టార్ట్ చేసి. అవును. సో ఫస్ట్ నా ఇంటర్వ్యూ గీతాంజలి గారితో స్టార్ట్ అయింది. మళ్ళీ ఒక ఏడాది చెప్పాను, తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇప్పటి నుంచి మళ్ళీ రాశి ఫలాల నుంచి మిగతా వాటి నుంచి కూడా మళ్ళీ గీతాంజలి గారితో మొదలవుతుంది. ఇక నుంచి ఇది మళ్ళీ ప్రారంభం. అవును. మళ్ళీ ఒక బ్రేక్ ఇచ్చుకొని మళ్ళీ స్టార్ట్ చేసినట్లుగా అనమాట. తప్పకుండా. గురుగారు, ఇక ఏప్రిల్ ప్రతి మాసం ఖచ్చితంగా ఆ కోరిక ఉంటుందండి, తెలుసుకోవాలని జాగ్రత్త పడతారు. అవును. అందులో భాగంగానే ఇలా ఈ రాశి ఫలితాలు చెప్పడం కూడా. అవును. అయితే ముందుగా గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఏప్రిల్ 2026? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా ద్వాదశ రాశుల్లో ఏప్రిల్ నెలలో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి ఏప్రిల్ 15 టు మే 15 ఫిక్స్డ్ అండి. సూర్యుడు మేషరాశిలో ఉంటాడు, ఉచ్చ స్థానంలో ఉంటాడు. సూర్యుడు అంటే తండ్రి కారకుడు, గవర్నమెంట్ కారకుడు, ఆరోగ్య కారకుడు. అలాగే ఎవరైనా ఉన్నారంటే సూర్యుడు ఏప్రిల్ 15 టు మే 15 ఎవరు పుట్టినా కూడా రవి ఉచ్చలో ఉంటారు కాబట్టి వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ రావడం కానీ, అయితే వాళ్ళ నాన్నగారు గవర్నమెంట్ జాబ్లో ఉండడం కానీ, లేదంటే గవర్నమెంట్ నుంచి హెల్ప్ పొందడం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ నెల ఎవరు పుట్టినా కూడా ఆరోగ్యరీత్యా కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కుజుడు వచ్చేసి మనకి మీన రాశిలో ఉంటారు ఈ నెలలు కూడా. రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉన్నారు. అలాగే గురువు వచ్చి మనకి మిథున రాశిలో ఉన్నారు. శని వచ్చేసి మనకి మీన రాశిలో ఉన్నారు. బుధుడు మటుకు ఈ నెల అంతా కూడా నీచ స్థానంలో ఉంటాడండి. ఎందుకంటే 10/4/2026 నుంచి బుధుడు నీచ స్థానంలోకి వస్తున్నాడు మీన రాశిలోకి. సో బుధుడు మెయిన్గా వ్యాపార కారకుడు, అలాగే మిత్రులకి కారకుడు, అలాగే క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, లాజిక్ అవన్నిటి కారకుడు, స్పెక్యులేషన్ కారకుడు, ఇవన్నిటికి కారకత్వం అనమాట. సో అతను ఈ నెలలు నీచలో ఉంటాడు కాబట్టి స్పెక్యులేషన్స్ అలాంటివన్నిటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే స్పెక్యులేషన్ జోలికి వెళ్ళినా చాలా ప్రాబ్లం అవుతుంది, ఏ రాశి వాళ్ళైనా సరే. మీరు బుధుడు మెయిన్ కారకుడే మనకి ఇది కాబట్టి అతను నీచలో ఉంటాడు కాబట్టి ఈ నెలలు కొంచెం జాగ్రత్త. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ఎక్స్చేంజ్ చూడండి, యుద్ధ వాతావరణం ఏదైనా ఉన్నాయండి, అనవసరంగా దాని యొక్క ఇంపాక్ట్ నడుస్తున్నాను. సో 10 ఏప్రిల్ నుంచి వచ్చినప్పుడు ఇంకో 20 రోజుల పాటు ఇంకా అంటే ఏప్రిల్ నెల అంతా కూడా స్టాక్ ఎక్స్చేంజ్ పడిపోవడం అని, ఈ గోల్డ్ ధర పెరగడం లేదా తగ్గడం, మళ్ళీ సిల్వర్ ధర పెరగడం లేదా తగ్గడం, అనిశ్చితి అనేది ఉంటుంది స్టాక్ ఎక్స్చేంజ్లో. ఫైనాన్షియల్గా అన్నీ కూడా అనిశ్చితి ఉంటుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు. శుక్రుడు వచ్చేసి మనకి 19/4/2026 నుంచి వృషభ రాశి అంటే ఓన్ రాశి అనమాట, వృషభ రాశి, ఆ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ నెలలు కూడా అక్కడే ఉంటాడు. ఇవి ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ ఏప్రిల్ నెలలో ఈ స్థానాల్లో ఉంటాయండి. గురుగారు, ఇక ద్వాదశ రాశుల్లో భాగంగా మొదటిదైనటువంటి మేషరాశి జాతక ఫలితాలు ఈ ఏప్రిల్ మాసంలో ఏ విధంగా ఉన్నాయి తెలియజేస్తారా? తప్పకుండా అమ్మ. మేషరాశి అనగానే మనకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి మేషరాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి ఏంటంటే శ్రమ, కాలం, ధనం వ్యర్థం అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది. రావాల్సిన బాకీలు ఆలస్యం అవుతాయి. ష్యూరిటీస్ పెట్టకండి, స్పెక్యులేషన్స్ జోలికి వెళ్ళకండి, అలాగే మధ్యవర్తిత్వం వహించకండి. అలాగే మెయిన్గా ఎందుకంటే ఏలినాటి శని ప్రారంభమైంది. ఇదివరకు కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నామండి. మేషరాశికి అధిపతి కుజుడు, వృశ్చిక రాశి అధిపతి కుజుడు, అలాగే సింహరాశి అధిపతి రవి. మేషరాశి, వృశ్చిక రాశి, సింహరాశి అంటే కుజుడికి మరియు రవికి, ఈ ఇద్దరు గ్రహాలకి శని అనే గ్రహం అస్సలు పడదన్నమాట. సో ఈ 3 రాశుల వాళ్ళకి ఎప్పుడు అర్ధాష్టమ శని వచ్చినా, ఏలినాటి శని వచ్చినా, అష్టమ శని వచ్చినా కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఆరోగ్యం మీద, అలాగే ఆర్థికం మీద, నిద్ర పట్టపడదు. ఎందుకంటే వ్యయ స్థానంలో ప్రస్తుతం శని ఉంది. శని 12th house అంటేనే మనకి ఖర్చు, నిద్ర అండి. సో మనకి ఎంత సంపాదించే ఇంపార్టెంట్ కాదు, ఖర్చు ఎంత చేసే అనేది ఇంపార్టెంట్. సో ఎంత దాచే అనేది ఇంపార్టెంట్. సో ఇలాంటి సమయం అంటే అనవసరమైన ఖర్చులు అన్నమాట. ఏదో ఒక సందర్భం ఉంటుంది, ఆ సందర్భానికి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు, అయినా కూడా మనం ముందుకెళ్ళి ఖర్చు పెట్టడం. సో అనవసరమైన ఖర్చులు చాలా ఉంటుంటాయి. నిద్ర చాలా తక్కువగా పడుతుంది. ఎక్కువగా ఆలోచన, అధైర్యం, మానసిక ఆందోళన, స్ట్రెస్, స్ట్రెయిన్ ఇవన్నీ ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉండవు. ఇంట్లో గృహిణులకి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మరి గురుబలం కూడా తక్కువగా, ఎందుకంటే 3వ స్థానంలో గురువు ఉన్నాడు. 3వ స్థానం అంటే మనకన్నా తమ్ముళ్ళు కానీ చెల్లెలు కానీ, మనకి రైటింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ స్థానం కూడా 3rd house అండి. సో అవి బాగా మెరుగుపడతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే
ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాంకర్ అండి, Hmm. సో మీది మేష రాశి అనుకోండి, ఈ నెల బాగా ఉపయోగపడినట్టు. అంటే జూన్ 2వ తారీఖు దాకా గురువు అక్కడ ఉంటాడు కాబట్టి గురువు తృతీయ స్థానంలో ఉన్నందుకు మీ కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ మెరుగుపడడం, యాంకరింగ్ వాళ్ళందరికీ బెస్ట్, న్యూస్ రీడర్స్కి బెస్ట్, డబ్బింగ్ ఆర్టిస్టులకి బెస్ట్, ఇలాంటి వాటికి. అలాగే లెక్చరర్లు, టీచర్లు, వాళ్ళందరూ టీచింగ్ కదండి, సో వాళ్ళందరికీ బాగా ఉపయోగపడే, అవన్నిటికీ బాగా ఉపయోగపడుతుంది. అలాగే తృతీయ స్థానం అనేది మెడ అనమాట. మెడ ప్లస్ గురువు అనే గ్రహం అక్కడ థర్డ్ హౌస్లో ఉన్నందుకు ఏంటంటే ప్రస్తుతం గోల్డ్ కూడా అన్నమాట. సో మేష రాశి వాళ్ళు ఎవరైనా అనుకుంటున్నప్పుడు వాళ్ళు మటు ఖచ్చితంగా బంగారం కొనేందుకు అవకాశం ఉందండి. గురుగారు, మరి కొన్ని ప్రశ్నలు వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, అవును. వాళ్ళ తరపున అడుగుతూ ఉన్నాను. తప్పకుండా. మేషరాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో ఏమైనా స్థాన చలనం ఉంటుందా? తప్పకుండా ఉంటుందండి. ఎందుకంటే ఏలినాట్స్ అంటేనే స్థానచలనం. స్థానచలనం అంటే ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, ట్రాన్స్ఫర్ అవడం కానీ, లేకపోతే వేరే ఊరిలో జాబ్ రావడం కానీ, లేదా వేరే కొత్త ఊరికి వెతుక్కోవడం కానీ, లేదంటే డిపార్ట్మెంట్ మారడం కానీ, లేదా బిల్డింగ్ మారడం కానీ, ఆ బాస్ని వెంటనే ఇమీడియట్ బాస్ని మనం చూడకుండా ఉంటాం ఉన్నంతలో. ఒకవేళ అదే కంపెనీలో ఉంటే కనుక ఇమీడియట్ బాస్ని చూడకుండా ఉండాలంటే డిపార్ట్మెంట్ మారడం, లేదా బిల్డింగ్ మారడం, అది వేరే ఊరికి వెళ్ళడం ఇవ్వడం. సో ఎప్పుడైనా గ్రహాలతో పాటు మనం సంచరించాలండి. అలా అని కాదు మా వైఫ్ ఇక్కడ ఉన్నారు, మా పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు, మా పిల్లలు ఇక్కడ ఉన్నారు అని చెప్పి మనం ఆపుకున్నాం అనుకోండి, కష్ట సమయంలో, నిజంగా కష్ట సమయంలో ఇంట్లో బాగా అనారోగ్యం అవ్వచ్చు, లేకపోతే పేరెంట్స్కి బాగాలేదు, పిల్లలు కరెక్ట్గా ఇంటర్ ఎగ్జామ్స్, మెయిన్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, లేకపోతే ఎంసెట్ రాస్తున్నారు, లేకపోతే నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు, ఇంత ఇంపార్టెంట్ టైంలో మనం వెళ్ళాల్సి ఉంటుంది, అప్పుడు ఖచ్చితంగా వెళ్ళాల్సి ఉంటుంది. అందుకే మనం ఏంటంటే గ్రహాలతో పాటు మనం సంచరిస్తే కనుక మనకి ఏ ఇబ్బంది ఉండదు. సో స్థానచలనం ఉందండి, స్థానచలనంతో నష్టమే లేదు, స్థానచలనం అయితే మనకి చాలా మంచి కూడా జరుగుతుంది. మరి వీరికి ఆర్థికంగా ఎలా ఉంటుందండి? ఆర్థికంగా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం గురువు తృతీయ స్థానంలో కూడా ఆర్థికానికి అంత మంచిది కాదు. ద్వితీయం అంటే సెకండ్ హౌస్, 5th హౌస్, 7th హౌస్, 9th హౌస్, 11th హౌస్, ఈ 5 స్థానాల్లో మన గురువు మన రాశి నుంచి ఆ స్థానాల్లోకి వస్తే ఆ ఏడాది అంతా బాగున్నట్టు. తృతీయ అనేది అంటే మిశ్రమంగా ఉంటుంది. సో మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ మాసం అంతా. మరి వీరు మెరుగైన ఫలితాల కోసం మేషరాశి వారు ఎలాంటి పరిహారం చేసుకోవాలి? ముందుగా మేషరాశి వారు మెయిన్గా ఏంటంటే మనకి ప్రస్తుతం ఏలినాటి ప్రభావం ఉన్నా కూడా అది ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్ నుంచి, కాబట్టి ప్రస్తుతం గురువు బలం తక్కువగా ఉంది. కాబట్టి గురువుకి సంబంధించి అంటే దత్తాత్రేయ స్వామిని, మేధా దక్షిణామూర్తిని ఎక్కువగా ఆరాధించడం, ప్రతిరోజు వాళ్ళ అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. వీలైతే ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం, వీలైతే అభిషేకంగా నచ్చని కానీ ఆయనకి చేయిస్తే మన పేరు గోతనంతో మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. అలా చక్కగా తెలియజేస్తారండి. మేషరాశి వారికి ఈ మాసంలో ఈ విధంగా ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. విన్నారు కదండి ద్వాదశ రాశుల జాతక ఫలితాలు. అలాగే మీరు పర్సనల్గా గురుగారితో మాట్లాడాలన్న అపాయింట్మెంట్ తీసుకోవచ్చండి. అది ఏ రకమైనటువంటి సమస్య అయినా కావచ్చు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం విషయంలో కొంతమంది వివాహ యోగం ఉందా లేదా అని తెలుసుకోవడానికి కావచ్చు, ఒకవేళ యోగం కలగాలంటే ఏం చేయాలని, విదేశీ యానాల కోసం కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు, గృహం కోసం చూస్తారు, ఆరోగ్యపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు. ఇలా మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే గురుగారిని సంప్రదించవచ్చండి. స్క్రీన్ పైన నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా, మీరు వాట్సాప్ కాల్ చేయొచ్చు, అలాగే మెసేజ్ అయినా పెట్టండి ముందుగా. మీరు ఆ తర్వాత అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారిని కలవచ్చండి. ఎంతోమందికి జాతకలో పరిహారాలు తెలియజేసి వారి ఉన్నతికి చాలా ప్రోత్సాహం అందించారు గురువుగారు. మరి మీరు కూడా ఈ విధంగా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. నమస్కారం.